ఏంటి ఏం కాదు ఏమైతే చెప్పండి ఎవరో కాన్స్టిట్యూషన్ గా ప్రభాకర్ గారు ఏంటి ప్రభాకర్ గారు ఏంటి మీ రియాక్షన్ ఏంటి దాని మీద? వాస్తవంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని అంటే ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ల ప్రకారం వాళ్ళందరూ ఎన్నికైనరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆ టీవీకే ఉన్నది అనేది ఒక భౌతిక వాస్తవం. అలేలే అంటే ప్రభాకర్ గారు ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక మాట నా మాట కూడా వినండి దయచేసి, నా మాట కూడా వినండి ప్రభాకర్ గారు వినండి ఒక్క మాట దయచేసి. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, మరి ఆయనతో పాటు 4-5 మంత్రులుగా కూడా చేసుకుంటాడు కదా ప్రమాణ స్వీకారాలని. అయిపోయిన తర్వాత ఒక మాట చేయొచ్చు ప్రభాకర్ గారు నా క్వశ్చన్ వినండి. మంత్రులుగా కొంతమందిని చేయించవచ్చు, చేయించకపోవచ్చు, అది వారిష్టం. ఓకే, చేసుకుంటారు, వెళ్తారు, హౌస్ అందరూ కూర్చుంటారు, ప్రోటెం స్పీకర్ని ఎన్నుకుంటారు, మా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యేలుగా. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు సాగర్ గారు అడిగిన ప్రశ్న రైజ్ అవుతుంది. ప్రోటెం స్పీకర్ అయిపోయిన తర్వాత స్పీకర్ని ఎన్నుకోవాలి కదా. స్పీకర్ ఎన్నుకోవాలన్నప్పుడు అధికార పక్షం నుంచి, అంటే ఇప్పుడు ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ పార్టీ నుంచి ఒకరిని స్పీకర్గా పెట్టుకుంటారు. ఆ స్పీకర్ ఓడిపోయాడు అనుకోండి మెజారిటీ లేకుండా, అప్పుడు ఆటోమేటిక్గా బల నిరూపణ లేనట్టే కదా, మళ్ళీ మొదలుకు వస్తుంది వ్యవహారం. లేదు అదంతా మీరు ఊహాగానాలతోటి లేదా ప్రభాకర్ గారు ఊహాగానం కాదండి. నేను అడిగిన మాత్రం చెప్పండి. ప్రభాకర్ గారు మాట్లాడారు, నేను మధ్యలో నాకు ఇంటర్వ్యూ టైం ఇచ్చారు. ఒక్క నిమిషం అండి ప్రభాకర్ గారు ఒక్క నిమిషం అండి ప్రభాకర్ గారు ప్లీజ్ లిసన్ మీ. నా టైం తీసుకొని మీకు ఇచ్చారు, ఒక్క నిమిషం వినండి. ఇక్కడ నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. రాజ్యాంగంలో నేను అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే కాన్స్టిట్యూషన్ గా ఏ ఆర్టికల్ లేకపోతే ఏ సెక్షన్ దానికి మీ ఇద్దరు క్రాస్ టాక్ చేసుకోకండి దయచేసి నా రిక్వెస్ట్. ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరికి క్రాస్ టాక్ వెళ్ళకండి. ఇప్పుడు ఇది చాలా వ్యాలిడ్ డిబేట్ కదా, ప్రజలకు కూడా అర్థం కావాలి కదా ఏంటి వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది. కాబట్టి క్రాస్ టాక్ వెళ్ళకండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి, ఒక్క నిమిషం దయచేసి. ప్రభాకర్ గారు మీరు చెప్పేది ఏదో తొందరగా కంక్లూడ్ చేయండి. నా పాయింట్ ఏంటంటే స్పీకర్ ఎన్నిక కూడా జరగకపోతే మళ్ళీ మొదలుకు వస్తుంది. ఇది తొలి ప్రభుత్వం. చెప్పండి, అది ఆడియో మెన్షన్ ప్రభాకర్ గారు తప్పు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 164 అధికారణ ప్రకారం గవర్నర్ కున్న ఏకైక పవర్ ఏంది అని అంటే అతన్ని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆహ్వానించాలి. ఒకవేళ గనక ఇచ్చిన సమయం లోపల గనక అతను బల నిరూపణ చేసుకోకపోతే, మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోతే, అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఎట్లయితే పోయిందో అట్నే పోతుంది. కానీ అది ఊహించి తనే గవర్నర్ పెట్టకపోతే చెప్పనిస్తలేరు, మళ్ళీ పెట్టకపోతే మొత్తం మ్యాజిక్ ఫిగర్ కు పెట్టకపోతే అని చెప్పే అధికారం గవర్నర్ గారికి లేదు. రైట్, ఓకే, ఒక్క నిమిషం ప్రభాకర్ ఒక్క నిమిషం ఆగండి. ప్రభాకర్ ఒక్క నిమిషం ఆగండి, రైట్ ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పారు కదా, యు మేడ్ యువర్ పాయింట్. ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పాల్సింది చెప్పారు. సాగర్ మీరు కంక్లూడ్ చేయండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ